బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో 3 రోజులుగా తిష్టవేసిన ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి సర్వనాశనం చేశాయి. చంద్రగిరి మండలంలోని వరి, అరటి, కొబ్బరి తోటలు ధ్వంసం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అప్పు తెచ్చి సాగు చేసిన పంటను కోల్పోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. వేసవి నేపథ్యంలో అడవిలో నీరు, మేత లేక జనవాసాల్లోకి ఏనుగులు వస్తున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏనుగులు ఎప్పుడు దాడి చేస్తాయో తెలియక రైతులు, స్థానికులు భయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం మరింత సమాచారం అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పన్నీర్ సెల్వం అందిస్తారు. గుడ్ మార్నింగ్. ఏదైతే చూసుకుంటే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సైతాము ఇప్పుడు గజరాజుల గుంపు దాటికి వణికిపోతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా చంద్రగిరి మండలంలోని భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో గత 3 రోజులుగా 16 ఏనుగుల గుంపు తెసవేసి బీభత్సం కూడా సృష్టించినటువంటి పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతం నుంచి ఒకసారిగా జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి చొరబడుతున్న ఏనుగులు పచ్చని పంట పొలాలను కళ్ల ముందరే కాల రాస్తున్నాయని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో అడవిలోని త్రాగునీరు, మేత కరువు, ఆహారం కోసం ఏనుగులు గుంపులుగా సమీపంలోని పొలాలపై పడుతున్నాయని రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా పాకాల, చిన్నగొట్టిగల్లు పరిసరాల్లో సంచరించిన ఈ గజరాజులు ఇప్పుడు తాజాగా చంద్రగిరి మండలంలోని పంట పొలాలపై ఇరుచుకు పడుతుండటంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఏనుగుల దాడిలో వరి, అరటి, టెంకాయ వంటి వాణిజ్య పంటలను భారీగా కూడా ధ్వంసమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భీమవరం గ్రామానికి చెందిన రైతు మునికృష్ణ యాదవ్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. దాదాపు 2 లక్షల రూపాయలు అప్పు చేసి 5 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను ఏనుగులు పూర్తిగా తెచ్చి నాశనం చేయడమే కాక చేతికొచ్చే సమయంలో గజరాజులు తన కష్టాన్ని నాశనం చేశాయని, ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆ రైతులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అటవీ సమీపంలోని పొలాల్లో ఉన్న పంట పొలాలను ఏనుగులు చిన్నాభిన్నం చేస్తుంటే వాటిని అడ్డుకోలేక, పారద్రోలలేక, మార్గం లేక రైతులు నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని చంద్రగిరి మండల రైతులు వేడుకుంటున్నారు. దీంతో పాటు చూసుకుంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే తిరుపతి నాని కూడా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కూడా వీళ్ళు ప్రధానంగా చూసుకుంటారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ఈ ఏనుగుల గుంపును కూడా తిరిగి అటవీలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని కూడా ఈ బాధితులైతే కూడా కన్నీళ్లతో వేడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చంద్రగిరి మండలంలో నెలకొంది. సెల్వం, అంటే అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? రైతు ఇప్పటి వరకైతే మాత్రం దీనిపైన అటవీ శాఖ అధికారులు స్పందించిన పాపనైతే పోలేదని చెప్పి కూడా అక్కడ రైతులు అయితే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా కూడా ఈ 16 ఏనుగుల గుంపు అక్కడ తిష్ట వేయడం, అదేవిధంగా దగ్గరలోని అటవీకి దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాలను కూడా నాశనం చేయడం, అనేక మార్లు కూడా అటవీ అధికారులకి సమాచారం ఇవ్వడం, వాళ్ళు రావడం, తూతూ మంత్రంగా కూడా వాటిని అటవీలోకి పోలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి రైతులైతే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూడా ఇలా ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేయడం అయితే మనం చూసాం. ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటాను అని చెప్తున్నారు, కానీ అందులో ఎలాంటి ముందడుగు పడట్లేదు. దానికి కారణం ఏమంటారు? ప్రధానంగా చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా ఒకటే ప్రధాన అంశం. ఏదైతే కూడా ఇటు అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడం, రెండవది ఇక్కడ పంట పొలాలు అందులోనే ఎదురు, రెండవది వీటికి సంబంధించి మేత కరువు అవడం,
మూడోది చూసుకుంటే మాత్రం నీరు లేక ఈ నీటి వాసన చాలా దూరం నుంచి కూడా ఏనుగులు పసిగట్టేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఇక్కడ దగ్గరలోని ఈ గ్రామాలకు దగ్గరలో ఉన్నటువంటి జలాశయాలు ఉంటాయో ఆ జలాశయాల ప్రాంతాలకు కూడా ఇది నీరు తాగేందుకు వచ్చి ఈ సందర్భంలోనే ఈ పంట పొలాలను కూడా నాశనం చేస్తుంది. దీనికి సంబంధించి మాత్రం రైతులు కూడా అనేక మార్లు కూడా సంబంధించి అటవీ శాఖ అధికారులకు కూడా విన్నవించుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే కంచెను ఏర్పాటు చేస్తే, ఏదైతే ఈ ఎలక్ట్రికల్ కంచెను ఏర్పాటు చేస్తే దానివల్ల అటవీ వన్యమృగాలకి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది, కానీ దాన్ని ఏర్పాటు చేసుకోనీయకుండా కూడా అనేక మార్లు కూడా వీళ్ళు అడ్డుపడ్డారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రత్యేకమైన చొరవలు అటవీ శాఖ అధికారులు తీసుకోవాలని పదే కూడా ఇటు గ్రామస్తులు అయితే కోరుతున్నారు. కానీ ఇప్పటికి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దీనిపైన ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.